నీట్ పరీక్షలో ఎవరైతే చనిపోయారో దానికి సంబంధించి వాళ్ళకి ప్రొటెస్ట్ చేద్దామని పోయి స్టేజ్ల మీద జై శ్రీరామ్ అనకూడదంట, అది అనకూడదు, ఇది అనకూడదు, లేకపోతే ముస్లిమాన్కి జై అది ఇది అని చెప్పేసి జై శ్రీరామ్ బోలేంగే. నేను బలా బోలో భయ్ మే జై సంవిధాన్ బోలూంగా. ఈ ప్రొటెస్ట్ అనేది గ్రాడ్యువల్ గా ఉసరివిల్లి రంగులు మార్చినట్టు. సీతా కా పతి కే నామ్ పే सीता के पति का नाम ले लेके नीता के पति का ఆమె వచ్చేమంటది బస్ నామ్ రహేగా అల్లా కా बस नाम रहेगा अल्लाह का. అసలు అల్లా సార్ అంటే ఇప్పుడున్న జెన్జీకి ఎందుకు అర్థం కావట్లేదు సార్? చాలా మంది సోషల్ మీడియాలో కూడా చాలా మంది మాట్లాడుతున్నారు అది జెన్జీ ప్రొటెస్ట్ అని చెప్తున్నారు. జెన్జీ అని అంటే సీజేపీ ప్రొటెస్ట్ పాల్గొన్న వాళ్ళే జెన్జీ కాదు. ఒక్కొక్కటి 40 ఏళ్ళ పైన వాడికి నీట్ ఎగ్జామ్కి సంబంధం లేదు. బస్ నామ్ రహేగా అల్లాగా అని చెప్పడానికి. ఉమర్ ఖాలిద్ రిలీజ్ కావాలంటారు. हमने उमर खालिद को देख लिया है. ఉద్యమాలకి ఖచ్చితంగా ప్రభుత్వం భయపడాల్సిందే అంటారా? ఇదే ప్రొటెస్ట్ చైనాలో చేయమని తొక్కి పడేస్తారు. ఇదే నార్త్ కొరియా, సౌత్ కొరియాలో చేయమని, వీళ్ళ ఫేవరెట్ కంట్రీస్ అయినటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో చేయమని తొక్కేస్తాం. ఇన్ని నెలల పాటు ప్రొటెస్ట్ జరుగుతుంటే దాన్ని డెమోక్రటిక్ వేలుగా పీస్ఫుల్గా హ్యాండిల్ చేసింది భారతదేశ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. వెల్కమ్ టు మైండ్ మీడియా. నేను తేజ మేచర్ల. సో ప్రస్తుతం మనం హైకోర్టు అడ్వకేట్ కరుణాసాగర్ గారి దగ్గర ఉన్నాము. సార్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మన దేశంలో ఇప్పుడు సీజేపీ పార్టీ చేస్తున్న అల్లర్లు చాలా దారుణంగా కనిపిస్తూ ఉన్నాయి. నీట్ పరీక్షలో ఎవరైతే చనిపోయారో దానికి సంబంధించి వాళ్ళకి ప్రొటెస్ట్ చేద్దామని పోయి స్టేజ్ల మీద జై శ్రీరామ్ అనకూడదంట, అది అనకూడదు, ఇది అనకూడదు, లేకపోతే ముస్లిమాన్కి జై అది ఇది అని చెప్పేసి కాంగ్రెస్కి జై అని ఎవరెవరో ఏదేదో వచ్చేసి స్టేజ్లు ఎక్కేసి ఏవో మాట్లాడుతూ ఉన్నారు. అసలు అక్కడ ప్రొటెస్ట్ చేసేది దేని గురించి, ఎవరి కోసం వెళ్ళిరు, అసలు నిజంగానే అక్కడ ఉన్నది స్టూడెంట్సా? ఫస్ట్ యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీరు సీజేపీ ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకు దాన్ని లీడ్ చేసిన వాళ్ళని అడగాలి. సరే, అయినా మనము ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే పర్పస్ అయితే ఓపెన్గా వాళ్ళు చెప్పింది క్లియర్గా. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ రెస్పాన్సిబిలిటీ యూనియన్ హెచ్ఆర్డీ మినిస్టర్, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పి అదొకటే ఎందుకంటే నీట్ ఎగ్జామ్కి అపీర్ అయినటువంటి ఆస్పిరెంట్స్లో ఒక 24 మెంబర్స్ స్టూడెంట్స్ ఏవైతే ఉన్నారో కమిటెడ్ సూసైడ్, డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నారు. సో వాళ్ళ చావుకు న్యాయం జరగాలి, ఈ పేపర్ లీకేజ్ యొక్క మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని ఒక స్లోగన్తో వాళ్ళు సీజేపీ అనే కాక్రోచ్ జనతా పార్టీ స్టార్ట్ చేయడం జరిగింది. అభిజిత్ దీప్కే. అది గ్రాడ్యువల్గా ఈ ప్రొటెస్ట్ అనేది గ్రాడ్యువల్గా ఉసరివిల్లి రంగులు మార్చినట్టు గ్రాడ్యువల్గా కలర్ చేంజ్ అవుతూ వస్తుంది. కలర్ చేంజ్ అవుతూ ఎట్లా వస్తుందంటే కూడా వచ్చి సీతాకా పతికే నామ్ పే నీతాకా పతి ఫైదామే హువా అని చెప్పి శ్రీరాముని అవమానికరంగా మాట్లాడడం, సీతాదేవిని తీసుకోవడం. కునాల్ కమ్రా ఒక ప్రొఫెసరు, సమ్ ఓల్డ్ లేడీ, మా ఒక సీనియర్ ఉన్నాడు, ఏం చెప్తారంటే వీళ్ళందరి గురించి మొత్తం నలిగిపోయిన చీరలు కట్టుకొని నెత్తికి రంగులు వేసుకోకుండా గ్రే హెయిర్ తోటి వచ్చేసి భాషను ఇచ్చే లేడీస్ అని అంటారు. కొంచెం సర్కాస్టిక్గా వాళ్ళని అంటారు. ఆమె వచ్చేమంటది బస్ నామ్ రహేగా అల్లా కా ఆట ఆమె స్లోగన్. అసలు అల్లాకు, శ్రీరాముడికి, నీట్ పేపర్ లీకేజీకి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధం ఏందని అప్పుడే క్వశ్చన్స్ రైజ్ అవుతూ వచ్చినాయి. అంటే గ్రాడ్యువల్గా ఊసరి వెళ్ళి కలర్ మారుస్తున్నట్టు, ఒక పాశము పాసిపోయిన తర్వాత ఎట్లా తయారవుతుందో అట్లా, అది ఒక మంచి ఒక ఉద్దేశం కోసం చేస్తున్నారు అన్నట్టు జనాలు అందరూ చూస్తున్నారు. అరే న్యాయం కోసం చేస్తున్నారు, నీట్ స్టూడెంట్స్ కోసం. అది తర్వాత ఈ మైక్రోబ్స్, పరాన్నజీవులు, పబ్లిక్ లైఫ్లో ఎక్కడ కూడా వాళ్ళకు లైమ్ లైట్లో పబ్లిక్ లైఫ్లో ప్రజెన్స్ లేని వాళ్ళందరూ వచ్చేసి ఆ స్టేజ్ని వాడుకోవడం, వీళ్ళు అలో చేయడం. గ్రాడ్యువల్గా
ఒక పీస్ఫుల్ ప్రొటెస్ట్ వైలెంట్ ప్రొటెస్ట్గా మారిపోయింది. ఇవన్నీ వచ్చిపోయిన తర్వాత సడన్గా సెక్యూరిటీ పర్సనల్స్ని పోలీస్ వాళ్ళ మీద దాడులు చేయడం, పోలీస్ వాళ్ళ ఆస్తుల మీద అంటే వెహికల్స్ మీద దాడి చేయడము, పబ్లిక్ ప్రాపర్టీస్ని దాడి చేయడము, డైరెక్ట్ నరేంద్ర మోడీ గారిని అబ్యూస్ చేయడము, నరేంద్ర మోడీ తల్లి గారిని అబ్యూస్ చేయడము, మెల్లమెల్లగా ఉమర్ ఖలీద్ రిలీజ్ చేయాలని చెప్పి. సార్ అంటే ఇప్పుడున్న జెన్జీకి ఎందుకు అర్థం కావట్లేదు సార్? నేను ఒక చిన్న అంటే చాలామంది సోషల్ మీడియాలో కూడా ఈ అనేక మాధ్యమాల్లో వాళ్ళు చాలామంది మాట్లాడుతున్నారు అది జెన్జీ ప్రొటెస్ట్ అని చెప్తున్నారు. నిజంగా అది జెన్జీ అయితే జెన్జీ పాపులేషన్ ఎంత, అక్కడ ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఎంత? అదే క్వశ్చన్ అది. అసలు జెన్జీ పాపులేషన్ ఎంత ఉంది, అక్కడ ప్రజెంట్ ఉన్న వాళ్ళు ఎంత ఉంది? అక్కడ ఉన్న వాళ్ళు చాలామంది టీవీల్లో సోషల్ మీడియాలో చూసి ఉంటారు. వాళ్ళ ఏజ్ లిమిట్ ఏజ్ ఎంత ఉందండి? ఒక్కొక్కటి 40 ఏళ్ళ పైన ఉన్నాడు. వాడికి నీట్ ఎగ్జామ్కి సంబంధం ఏందని అడుగుతున్నాడు. ఓకే, ఇఫ్ ఎట్ ఆల్ దే హ్యావ్ ఎనీ కన్సర్న్, వానికి ఏం అవసరం ఉండే ఆడికి వచ్చి బస్ నామ్ రహేగా అల్లాగా అని చెప్పడానికి? పోలీస్ పర్సనల్ మీద దాడి చేయడానికి ఏం అవసరం ఉండే? నరేంద్ర మోడీ గారిని పర్సనల్గా అబ్యూస్ చేయాల్సిన అవసరం ఏముండే? ఉమర్ ఖలీద్ రిలీజ్ కావాలంటే ఉండే? కాశ్మీర్ ఆజాద్ హోగా అని అనాల్సిన అవసరం ఏముండే? అసలు ఇదంతా ఏంది? దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎ క్లియర్ మెసేజ్ దట్ అర్బన్ నక్సల్స్ ఆపరేషన్ కగార్ తర్వాత ఉనికి కోల్పోయిన నక్సలైట్లు జనజీవన స్రవంతిలోకి వచ్చి అర్బన్ నక్సల్స్ ఆల్రెడీ ఉన్న నక్సల్స్తో కలిసి ఎక్కడైతే ప్రొటెస్ట్ జరుగుతుందో అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా ఎక్కడైతే ప్రొటెస్ట్ జరుగుతుందో దాంట్లో జాయిన్ కావడం, వాళ్ళ యాంగ్విష్, వాళ్ళ కోపము, ఆవేశము, బాధ ఇదంతా కక్కే ప్రయత్నం. సైమల్టేనియస్గా పార్లమెంట్లో జరిగింది ఏంటంటే ఫారినర్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ అని, ఫారినర్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ FCRA యాక్ట్ అని ఒక యాక్ట్. ఏ యాక్ట్ అయితే ఫారిన్ కంట్రీస్ నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి NGOస్కి కాంట్రిబ్యూషన్స్ తెచ్చుకుంటారు. ఇక్కడ సర్వీస్ పేరు మీద, ఎడ్యుకేషన్ పేరు మీద మ్యాక్సిమం 90% ఆఫ్ ది అమౌంట్స్ క్రిస్టియన్ మిషనరీస్కి పోతాయి. తర్వాత ఈ మదర్సాసు, ఈ కొన్ని ముస్లిం ఫండమెంటల్ గ్రూప్స్ ఏమంటాయో వాళ్ళకు వెళ్తాయి. వాళ్ళు ఏ పేరు మీదనైతే ఆ కాంట్రిబ్యూషన్ తీసుకొస్తున్నారు అంటే సర్వీస్ కోసము, వాళ్ళకు ఎడ్యుకేషన్ కోసం తెచ్చేటువంటి అమౌంట్ని కన్వర్షన్స్ కోసం వాడడం, టెర్రర్ యాక్టివిటీస్ కోసం వాడడం చేస్తూ ఉండేసరికి ఇది చాలా ఏండ్లుగా అంటే యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు FCRA అటువంటి దాంట్లో వాళ్ళకు ఫ్రీ కులీ చూట్ అంటారు, ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి ఇష్టం వచ్చినట్టు కాంట్రిబ్యూషన్స్ రావడం, దాన్ని కన్వర్షన్స్ వాడడం, అడవుల్లో జనజాతీయులు వాళ్ళని కన్వర్షన్ చేయడం, అమాయకాలైనటువంటి కన్వర్షన్ చేయడం లాంటివి జరుగుతాయి. ర్యాంప్యాట్ కన్వర్షన్స్ చేయడం. నార్త్ ఈస్ట్లో అయితే విపరీతమైన కన్వర్షన్స్ ఏ రేంజ్లో జరిగాయంటే కొన్ని స్టేట్స్ 80 to 90% కన్వర్షన్స్ అయిపోయినాయి, క్రిస్టియన్ కన్వర్షన్స్. సో ఇవన్నీ జరుగుతూ ఉంటే ఇదంతా ఇల్లీగల్ యాక్టివిటీస్కి ఇవన్నీ దోహదపడుతున్నాయి ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ అని. ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ యాక్ట్ అని ఒక యాక్ట్ని బిల్లుగా పాస్ చేయడం జరిగింది. దాంట్లో ఎంత స్ట్రిక్ట్గా గైడ్లైన్స్ తీసుకొచ్చారంటే నువ్వు డబ్బులు దేనికోసం తీసుకొచ్చినావో దానికి తప్ప వేరే వాటికి వాడితే నీ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది, FCRA లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో సడన్గా ఏ రోజు కూడా దేశంలో ఎన్ని రకాల ఉద్యమాలు జరిగినాయి, ఏ రోజు కూడా ప్రత్యక్షంగా పాల్గొని క్రిస్టియన్ మిషనరీస్, పోపులు, ఫాదర్లు, చర్చికి సంబంధించిన ఫాదర్లు అందరూ ర్యాలీ చేసుకుంటూ వచ్చాడు. దట్ ఇట్ సెల్ఫ్ క్లియర్లీ ఇండికేట్స్ దట్ దే వర్ నాట్ ఎఫెక్టెడ్ బై నీట్. స్టూడెంట్స్ యొక్క ఆత్మహత్యలతో వాళ్ళకి ఎఫెక్ట్ కాలేదు. FCRA యాక్ట్ అమెండ్మెంట్ వల్ల ఎలక్టెడ్ అయ్యారు. వాళ్ళ పుట్ట మీద దెబ్బ పడ్డది. వాళ్ళు కన్వర్షన్ చేయడానికి తీసుకొచ్చిన డబ్బులు అయిపోయినాయని చెప్పి యాక్చువల్గా అన్అఫిషియల్గా అంటే అఫీషియల్ కానీ దాన్ని ఐ వాంట్ టు కీప్ ఇట్ అన్అఫిషియల్లీ. నాకు తెలిసిన నాలెడ్జ్ యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ 90% ఆఫ్ ది FCRA కాంట్రిబ్యూషన్స్ ఈ మిషనరీసు, ఈ మదర్సాలు వీళ్ళకి కాకుండా వేరే వాటి యాక్టివిటీస్కి పోయేది. దాంట్లో ఈ గాంధీ ఫ్యామిలీకి సంబంధించినటువంటి అనేక ట్రస్ట్లకు కూడా ఈ డబ్బులు పోయేటివి అని చెప్పేసి అన్అఫిషియల్గా కొన్ని చోట్ల మనం తెలుసుకోవడం జరిగింది. సో ఈ ఇండైరెక్ట్గా డైరెక్ట్గా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరు? క్రిస్టియన్ మిషనరీసు,
ఈ ఇస్లామిక్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, తర్వాత ఈ కాంగ్రెస్ ఐడియాలజీని ఫాలో చేసే కొన్ని సంస్థలకు ఈ డబ్బులు సడన్గా అయిపోయాయి. మండుతా ఉంటుంది మండదా? కాబట్టి ఖచ్చితంగా అది reactions పెయిన్, బయటకు వస్తాయి. ఆ పెయిన్ ఎదుటి వాళ్ళ బాధ గురించి వచ్చిన పెయిన్ కాదు, అది లోపటి నుంచి వచ్చిన తన్నుకొని వచ్చిన పెయిన్. అదే సో ఆబ్వియస్గా ఎవరికి ఎక్కడ మండాలో అక్కడ మండింది. దాన్ని ఎక్కడ ప్రదర్శించాలి అని అంటే వాళ్ళందరికీ జంతర్ మంతర్లా CJP వడ్డించిన పల్లెంలాగా రెడీగా ఉంది. అవును. అందరు వచ్చి దాంట్లో అర్బన్ నక్సల్స్, ఈ FCRA ఎఫెక్ట్ వల్ల ఇన్ని రోజుల నుంచి అప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తాయిలాలు అందేటివి అందుతలేవు. ఆ జర్నలిస్టులు, ఆ టీవీ ఛానళ్ళు, ఇక ఎక్కడెక్కడ ఎవరెవరికి రావాల్సిన ఎక్కడెక్కడైతే నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినంత అయిపోయిందో వాళ్ళందరూ ఎక్కడెక్కడో మండిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి కక్కున్నారు, విషయం అంతా కక్కేసుకున్నారు. సో అది క్లియర్గా అర్థమైపోయింది ఏంటంటే ఇవాళ ఎవరైతే ఇంజూర్డ్ ఉన్నారో CJP ప్రొటెస్ట్లో దాడుల్లో ఇంజూర్ అయినటువంటి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ ఫ్యామిలీస్ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంట్లో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు, మా ఫాదరు స్టార్టింగ్ నుంచి కూడా CJP ప్రొటెస్ట్ దగ్గర ఫ్రంట్ లైన్లో బందోబస్తు డ్యూటీ చేస్తున్నాడు. మా ఫాదర్ వాజ్ ఏ రిటైర్డ్ మెరైన్ కమాండో, నేవీలో మెరైన్ కమాండోగా రిటైర్ అయ్యారు. ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నారు ఢిల్లీ పోలీస్లో, స్పెషల్ పోలీస్లో ఫస్ట్ ఫ్రంట్ లైన్లో నిలబడినారు. స్టార్టింగ్ ఒక వారం 10 రోజుల దాకా ఇది స్టూడెంట్ ప్రెషర్ లాగా అనిపించింది, కానీ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత మా ఫాదర్ చెప్తున్నారు ఇది మెల్లమెల్లగా స్టూడెంట్ ప్రొటెస్ట్ లాగా అనిపించట్లేదు, ఇందులో చాలా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వచ్చాయి. ఎందుకంటే స్టూడెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ పర్పస్ ఏదో అదే చేసేవాళ్ళు. ఎప్పుడైతే యాంటీ సోషల్ ఎలిమెంట్స్, అర్బన్ నక్సల్స్, ఎక్కడెక్కడో కాలిన వాళ్ళందరూ వచ్చారు కదా, వాళ్ళు ట్రిగర్ చేయడం రావడానికి సిచ్యువేషన్స్ని ఉత్తగా పోలీసుల మీద దాడి చేయడం, పబ్లిక్ మొత్తం ఇటు మహిళా జర్నలిస్ట్ని చూడకుండా మహిళా జర్నలిస్ట్ని కూడా హ్యూమిలేట్ చేయడం, ఆమెను ఫిజికల్గా. మహిళా జర్నలిస్ట్ను చాలామందిని చేశారు, చాలామంది జర్నలిస్ట్ మీద దాడులు చేశారు. టైమ్స్ నౌ జర్నలిస్ట్ మీద చేశారు, అనేక మంది జర్నలిస్ట్ మీద చేశారు. పోలీసులను టార్గెటెడ్గా పోలీసుల మీద దాడులు చేయడం, టార్గెటెడ్గా పబ్లిక్ ప్రాపర్టీని డామేజ్ చేయడం, ఇదంతా వాళ్ళ యాంగ్విష్ని కక్కుకోవడానికి. యాక్చువల్గా ఏముంటుందనంటే దీపం ఆరిపోయే ముందు వెలుగు ఎక్కువ వస్తుంది అన్నట్టు. ఈ నక్సలిజం ఆరిపోయి అర్బన్ నక్సలిజం కూడా అంతమయ్యే ముందు అట్లా ఒక్కసారి అట్లా మొత్తం యాంగ్విషు, వేషము, లోపల ఉన్నటువంటి అదంతా కోపాన్ని కక్కుకునే ప్రయత్నం CJP ప్రొటెస్ట్ ద్వారా వాళ్ళు తీసేసుకున్నారు. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి, ఇఫ్ నీట్ పరీక్ష నిర్వహించేది నేషనల్ ఒక సంస్థ, ఆ సంస్థకు సంబంధించినటువంటి అనేక మంది ఎంప్లాయీస్లో వన్ ఆఫ్ ద ఆర్గనైజరు దాన్ని కక్కుర్తిపడి 5 లక్షల రూపాయలకు దాన్ని అమ్ముకోవడం, అది చేతులు మారుతూ వెళ్ళడం లీక్ అయిపోయింది. అంటే ఈ మొత్తం హైరార్కీలో లాస్ట్ పర్సన్ చేసినటువంటి మిస్టేక్ అన్నిటికన్నా పైన ఉన్నటువంటి వ్యక్తికి ఎడ్యుకేషన్ మినిస్టర్ని మారల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొని మీరు ఇమీడియట్గా ఆయన రాజీనామా చేయాలని మీరు ఒక 2 నెలలు ప్రొటెస్ట్ చేసి, ఇంత వైలెన్స్ చేసి దేశాన్ని మొత్తంని కూడా దీన్ని వ్యాప్తి చేశారు. ఎందుకంటే మీకు అస్సాంలో జరిగింది, వెస్ట్ బెంగాల్లో జరిగింది, కర్ణాటకలో జరిగింది, అనేక చోట్ల జరిగింది. ఇంత చేసి రిజైన్ చేయించారు. CJP ప్రొటెస్ట్ పేరు మీద దాదాపు 111 మంది పోలీసులను మీద డెడ్లీ అటాక్స్ చేసి కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసినటువంటి ఈ CJP ప్రొటెస్టర్స్ అన్నిటికీ హెడ్గా ఉన్నటువంటి అభిజిత్ ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకోదు? ఇక్కడ లా అప్లై అయినప్పుడు సేమ్ లా అక్కడ కూడా అప్లై కావాలి. ఇక్కడ లాస్ట్ పర్సన్ చేసినటువంటి ఒక మిస్టేక్కు యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామా చేయాలని ప్రొటెస్ట్ చేసి రాజీనామా చేయించారు. నువ్వు కాల్చినప్పుడు వచ్చినటువంటి ప్రొటెస్టర్స్లో ఒక ప్రొటెస్టర్స్ లేకుంటే కొంతమంది ప్రొటెస్టర్స్ ప్రభుత్వాస్తులను ధ్వంసం చేసి పోలీసుల మీద దాడులు చేస్తే దానికి నువ్వు ఎందుకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని నీ మీద ఎందుకు కేసులు పెట్టద్దు?
ఈరోజు డైరెక్ట్ వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు, ప్రభుత్వం మా కేసులు విత్డ్రా చేయాలి లేకపోతే మేము ప్రొటెస్ట్ చేస్తాం. యాక్చువల్గా ఇదే అడుగుదాం అనుకున్నాను సార్. అంటే అందులో చాలామంది కూడా వ్యక్తిగతంగా గాయపరిచిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఏంటి, వాళ్ళు కేసులు తీసేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అంటే వర్కౌట్ అవుతుంది అంటారు సార్, తీస్తారా? కేసులు తీసేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. అయితే పోలీసులు ఎవరైతే ఇంజూర్డ్ పోలీసులు ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే యూనియన్ మినిస్ట్రీ కానీ ఢిల్లీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది కేసులో విత్డ్రా చేసుకుంటానికి చేస్తున్నటువంటి నిర్ణయం మీద వాళ్ళు ఛాలెంజ్ చేశారు. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పిన విషయం ఏంటంటే ఎవరెవరైతే క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉండి క్రిమినల్ యాక్టివిటీస్లో పాల్గొన్న వారిని తప్ప పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే వాళ్ళు ఎవరిని కూడా అరెస్ట్ చేయొద్దు, వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ యాక్షన్ తీసుకోవద్దని చెప్పడం జరిగింది. ఆల్రెడీ క్రిమినల్ యాక్టివిటీస్లో ఉండి ఇక్కడ ప్రొటెస్ట్ పేరు మీద వచ్చి ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం, పోలీసు వాళ్ళ మీద దాడులు చేసినటువంటి వారిని పైన చర్యలు తీసుకోవడం క్లియర్గా చెప్పింది. దాని ప్రకారం చూస్తే ఆల్రెడీ ఢిల్లీ పోలీస్ వాళ్ళు అడ్వాన్స్డ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ వాడి తర్వాత తీసినటువంటి డేటాలో అక్కడ వచ్చినటువంటి వాళ్ళల్లో 2000 మంది క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్నవాళ్ళు. ఎటువంటివి, ఒక 110 మంది అయితే మర్డర్ కేసు ఉన్న వాళ్ళు, ఒక 70 మంది రేప్ కేసు, ఒక 60 మంది రాబరీ కేసు, దాడి దోపిడీ కేసులు, ఇట్లా సైబర్ క్రైమ్ కేసులు, చిన్న చిన్న గొడవ కేసులు, చీటింగ్ కేసులు, అట్లా చూసుకుంటూ పోతే అదే దేశం మొత్తంలో ఉన్న దొంగలంతా కలిసి ఒక దగ్గర జమ అయినట్టు. అదే చెప్తాను నేను. మొన్న కూడా ఒక చిన్న వీడియో పెట్టినాడు. సిజేపీ ప్రొటెస్ట్ చూస్తుంటే నాకు ఏమనిపించిందంటే ఈ సిజేపీ ప్రొటెస్ట్లో వస్తున్నటువంటి వీళ్ళందరినీ కాక్రోచెస్ని చూస్తుంటే, బొద్దింకలను చూస్తుంటే నాకు నరేంద్ర మోడీ గారి మీద గౌరవం చాలా పెరిగింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న బొద్దింకలన్నింటినీ ఒక్కచోట జమ చేసాడు. అంత లీడర్షిప్, అంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్న లీడర్ నరేంద్ర మోడీ ఎక్కడే. ఎందుకంటే ఎక్కడెక్కడ ఉన్న దొంగలు, ఎక్కడెక్కడ ఉన్నటువంటి అర్బన్ నక్సళ్ళు, ఏడ డ్రైనేజ్లో దాక్కున్న వాళ్ళందరూ ఒక్కసారి బయటకు వచ్చేసి ఒక దగ్గరకు వచ్చేసారు కదా. సో ఇంతమంది ఉన్నారని చెప్పి మనకు తెలిసింది దేశ ప్రజలకు. అరే ఇంతమంది చీడ పురుగులు ఉన్నాయి దేశంలో, ప్రొటెస్ట్ పేరు మీద వచ్చేసి ప్రభుత్వాలను ధ్వంసం చేయడం, సెక్యూరిటీ పర్సన్ మీద దాడి చేయడం. నేను ప్రొటెస్ట్ చేయడం తప్పంటలేను. ది కాన్స్టిట్యూషన్లీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ ఇస్ అ రైట్. కానీ పీస్ఫుల్ ప్రొటెస్ట్ పేరు మీద యూ కాంట్ డూ వైలెన్స్, మోర్ పర్టికులర్ అగైనెస్ట్ పోలీస్. సార్ ఒకవేళ కేసులు కొట్టకపోతే వీళ్ళు ఇంకొన్ని ఆందోళనలు చేస్తా అంటున్నారు. అంటే వేరేలాగా కూడా భయపెట్టించి మళ్ళీ కేసులు కొట్టించేలాగా ఏమన్నా అయితే అంటారా? గవర్నమెంట్ ఈజ్ డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అండి. అండ్ ఫస్ట్ థింగ్, ఎవరో కొంతమంది వచ్చి గవర్నమెంట్ దించేస్తాము, నరేంద్ర మోడీని దించేస్తాము అన్నంత మాత్రాన దిగిపోయేది కాదు. ఇది కొన్ని కోట్ల మంది కలిసి వాళ్ళ లీడర్ ఎవరు ఉండాలో, వాళ్ళని ఎవరు పాలించాలో రాబోయే 5 సంవత్సరాలు అనేది నిర్ణయం తీసుకొని ఇచ్చినటువంటి ఓటు వల్ల ఈరోజు ప్రభుత్వం ఎన్నికైంది. ఈ పిడికెడు మంది బొద్దింకలు వచ్చి ఎలక్ట్ చేసిన గవర్నమెంట్ కాదు. ఓకే, దేర్ కాజ్ వాజ్ నీటు లీకేజీకి బాధ్యత వహించాలి, చనిపోయిన వాళ్ళ యొక్క దానికి బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వము దాన్ని సమాలోచన చేసింది. దాన్ని ప్రభుత్వం తరఫున లీకేజ్ను అరికట్టడానికి, లీకేజ్ కారణమైన వాళ్ళని అరెస్ట్ చేసింది, వాళ్ళ యొక్క ఆస్తులు జప్తు చేయడం జరిగింది, వాళ్ళ మీద కఠినమైనటువంటి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న క్రమంలోనే ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్ అన్ఫేర్ మీన్స్ యాక్ట్ అనే యాక్ట్ని అమెండ్ చేసి పేపర్ లీకేజ్కు ఎవరైతే పాల్పడతారో వాళ్ళకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల 20 సంవత్సరాల జైలు శిక్ష, 10 కోట్ల రూపాయల ఫైన్ లాంటి కఠినతరమైనటువంటి శిక్షలను పెట్టింది. ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకు సపరేట్ స్పెషల్ ట్రయల్ కోర్ట్స్ పెట్టింది, స్పీడీ ట్రయల్ కోసం. ఇన్ని చర్యలు తీసుకున్నాక కూడా ఒక వ్యక్తి రాజీనామా చేసినంత మాత్రాన కాదు, వ్యవస్థను మార్చాలి. ఎందుకనంటే పేపర్ లీకేజ్ ఈ ప్రభుత్వం హయాంలోనే కాదు, అంతకున్న ప్రభుత్వం హయాంలో కూడా జరిగింది. మార్చాల్సింది వ్యక్తిని కాదు, వ్యవస్థను. ఎక్కడ లోపాలు ఉన్నాయో అక్కడ దాన్ని మార్పు చేయాలి. ఇప్పుడు కుండ ఉందండి, పైనుంచి ఎంత నీళ్లు పోసినా కింద హోల్ ఉంది అనుకోండి, ఎంత నీళ్లు పోసినా ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఆ హోల్ని క్లోజ్ చేయాలి కదా. ఆ వ్యవస్థను ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయో దాన్ని ప్రభుత్వము చట్టాల ద్వారా కఠినమైన చట్టాలు తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఎంత చేసినా సాటిస్ఫై కాలేదు. ఇంకా దీన్ని పొడిగించి దేశవ్యాప్తంగా అనిశ్చితి వాతావరణం క్రియేట్ చేయడం అనేది
కొన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వాళ్ళు ద్వారా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ కోసం తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ కూడా గారు చెప్పారు కూడా నేను పర్సనల్ రీజన్స్ వల్ల కూడా రిజైన్ చేస్తున్నా అని చెప్పి రిజైన్ చేసేసారు. చేసిన తర్వాత ఓకే, ఇదంతా మీరు ప్రొటెస్ట్ చేసింది ఒక ఉద్దేశం కోసం చేశారు. మీరు రాజీనామా చేశారు, మీకు కఠినమైన చట్టాలు వచ్చాయి, లీకేజ్కు పాల్పడ్డ వాళ్ళ మీద అరెస్ట్ అయ్యింది, వాళ్ళకు స్పెషల్ ట్రయల్ కోసం పెట్టారు, ఎవ్రీథింగ్ వాజ్ డన్. ఈ మొత్తం ఎపిసోడ్ జరిగిన తర్వాత బిహైండ్ ది కర్టెన్ జరిగింది ఏంటిది? కొన్ని వందల మంది పోలీస్ అధికారుల మీద దాడులు, కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేశారు. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? కోర్టు కూడా క్లియర్గా చెప్పింది, సుప్రీంకోర్టు, నేరంకి పాల్పడ్డవారు క్రిమినల్ యాంటిసిడెంట్స్ ఉన్న వాళ్ళని తప్ప మిగతా వాళ్ళని యాక్షన్ తీసుకోవద్దని. ఈరోజు దేశవ్యాప్తంగా ఎవరెవరైతే సిజేపీ ప్రొటెస్ట్లో పాల్గొని నోటికి వచ్చినట్టు మాట్లాడి, భావ ప్రకటన స్వేచ్ఛ పేరు మీద నోటికి వచ్చినట్టు మాట్లాడి డెమోక్రటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని కూలదోసే ప్రయత్నాలు చేయడం, ఉమర్ ఖలీద్ను రిలీజ్ చేయమని చెప్పడం, సంబంధం లేనట్టు ఉమర్ ఖలీద్ అల్లా ఖాతిరా నామ్ రాయేగా అనుకుంటూ శ్రీరాముని మీద వ్యాఖ్యలు చేయడమే ఒక ఎత్తు అయితే, పోలీస్ పర్సనల్ మీద పర్సనల్గా దాడి చేయడం, ప్రభుత్వాసులు ధ్వంసం చేసిన వాళ్ళందరి మీద కూడా డెఫినెట్గా శిక్షలు, వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి, శిక్షించాల్సిందే. ఇక్కడ జరిగిన డ్యామేజ్ని కూడా వాళ్ళ నుంచే రికవర్ చేయాలి. పోలీసుల మీద దాడి చేయడం, విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులు వాళ్ళ కోసం వాళ్ళు నిలబడలేరు, వాళ్ళ కోసం వాళ్ళు మాట్లాడలేరు, పోరాడలేరు. దాని అర్థం మీరు వాళ్ళ మీద దాడి చేయడం అని కాదు. ఒక లా అండ్ ఆర్డర్ని ఆ లా అండ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి క్రమంలో రాయిటర్స్ అంటే చట్టాన్ని చేతులు తీసుకునే వాళ్ళ నుంచి చట్టాన్ని ఫాలో అయ్యే వాళ్ళ మధ్యలో ఒక వాళ్ళగా పోలీసు వాళ్ళు నిలబడతారు. వాళ్ళు లేకపోతే ఈ లా అండ్ ఆర్డర్ చేతులు తీసుకునే వాళ్ళతోటి సొసైటీ ఎప్పుడో నాశనం అయ్యేది. ఎవరో కొంతమంది పోలీసు వాళ్ళు ఆ తప్పు చేశారు, ఈ తప్పు చేశారు, యాక్సెప్ట్ కంపల్సరీ అవుతుంది. ఇంత పెద్ద సిస్టంలో తప్పులు అవుతాయి. అంత మాత్రం కొంత పోలీస్ డిపార్ట్మెంట్నే బ్యాడ్గా చూపించాల్సిన అవసరం లేదు. అసలు ఒక దేశ ఏమంటారంటే ప్రైమ్ మినిస్టర్నే వాళ్ళ తల్లి గురించి దూషించి కామెంట్ చేశారు. ఆయనను కూడా చాలా నోటికి ఏదో వస్తుంది మాట్లాడారు. అయితే నేను ఈ చిన్న విషయం చెప్తున్నానండి. శాంతి భద్రత సమస్య వచ్చింది. మీ ఇంటి బయట ఆయుధం తీసుకొని, అంటే ఒక ఫైర్ ఆర్మ్ తీసుకొని, ఒక గన్ తీసుకొని ఒక వ్యక్తి నిలబడినాడు. ఆయన పోలీస్ అయి ఉండాలనుకుంటున్నారా, లేకపోతే ఒక రైటర్ అయి ఉండాలనుకుంటున్నారా? ఎవరు ఉండాలనుకుంటారు మీరు? అబ్వియస్గా పోలీస్ వాడే ఉండాలనుకుంటారు కదా. ఎవరు ఉంటే మీరు సేఫ్గా ఫీల్ అవుతారు? పోలీస్ వాళ్ళు మీ ఇంటి బయట ఉంటేనే ఫీల్ అవుతారుగా. అటువంటిది ప్రొటెస్ట్ల పేరు మీద పోలీసు మీద దాడి చేసిన వాళ్ళని ఎక్స్క్యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ప్రొటెస్ట్ పీస్ఫుల్ రైట్ ఉండొచ్చు, కానీ వైలెన్స్ చేసినప్పుడు వాళ్ళ మీద ప్రాసిక్యూట్ కావాల్సిందే. ఎవరైతే దాడులకు గురయ్యారో వాళ్ళందరికీ న్యాయం జరగాల్సిందే. ప్రభుత్వ ఆస్తులను డ్యామేజ్ని కూడా ఎవరైతే డ్యామేజ్ చేసినా వాళ్ళ దగ్గర రికవర్ చేయాల్సిందే. సార్ ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు పిల్లల దగ్గర అనేసి డబ్బులు ఏడికెళ్ళ నుండి వస్తాయి సార్. అంటే ఇప్పుడు ఆ పార్టీ సిజేపీ వాళ్ళు అక్కడ అంత పెద్ద ప్రొటెస్ట్ చేశారే, వచ్చిన వాళ్ళందరికీ మీరు చూసే ఉంటారు, బర్గర్లు అంట, పిజ్జాలు అంట, కూల్ డ్రింక్స్ అంట, ఇంకొకటైతే దోమతెర పెట్టేసుకొని పబ్జీలు ఆడుతూ ఉన్నారు, ఇంకొకరు కాక్రోచ్ వేషంలో వచ్చేసి అంతంత డబ్బు, అంతంత ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుందంట సార్? వీళ్ళ సొంత డబ్బుతోనే పెట్టారు. దిస్ ఇస్ నాట్ ఏ ఓవర్ నైట్లో జరిగినటువంటి ఒక ప్రొటెస్ట్ లాగా కనిపించలేదు. యాక్చువల్గా సిజేపీ ప్రొటెస్ట్కి పోలీస్ పర్మిషన్ ఇవ్వలే. ఇఫ్ యూ రిమెంబర్, పర్మిషన్ ఇవ్వకపోవడము, వాళ్ళు బియాండ్ పర్మిట్ వాళ్ళు అయినా కానీ దాన్ని డిఫై చేసి రావడము, తర్వాత కొన్ని వేల ట్రాక్టర్లతోటి ఫార్మర్స్ ఆడికి రావడము, నిహంగ సిక్కులు జాయిన్ కావడము, క్రిస్టియన్ మిషనరీస్ జాయిన్ కావడము, మిడిల్ ఈస్ట్ నుంచి జొమాటో స్విగ్గీలలో వీళ్ళకు పెద్ద పెద్ద పార్సల్లో ఫుడ్స్ రావడం, హైదరాబాద్ నుంచి చాలామంది బుక్ చేసి పంపడం, ఎవడు జైపూర్ నుంచి పోయి వందల సమోసాలు పంచడం, వందల ఫుడ్లు పంచడం. ఎవరు ఎందుకు చేస్తున్నారంటే ఇట్ వాస్ వెరీ క్యాల్కులేటెడ్ కాన్స్పిరసీ. రోజుకి దాని ఇంటెన్సిటీ పెంచుకుంటూ రోజుకి దాంట్లో జనాలను జాయిన్ చేసుకుంటూ అమౌంట్స్ పంపింగ్ చేసి వాళ్ళకు ఫుడ్డు అవన్నీ షెల్టర్ని అంతా ఇచ్చి, వాళ్ళు చాలామంది మీరు చూసినట్టయితే స్టూడెంట్స్ కన్నా ఎక్కువ మీకు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ బాగా అనిపించాయి. మీకు ఢిల్లీ పోలీస్ వాళ్ళు
ఫేస్ రికగ్నేషన్ టెక్నాలజీ చేసిన దాని ప్రకారం నేను చెప్పాను కదా 2,000 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్. సో వీళ్ళంతా కూడా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారము ఒక ప్రొటెస్ట్ పేరు మీద అక్కడ డైలీ ఇంటెన్సిటీ పెంచుకుంటూ దాన్ని మీడియా కవరేజ్ చేయడం మొత్తం దాదాపు అన్కన్ఫర్మ్డ్ న్యూస్ ప్రకారం దాదాపు 2 లక్షల సోషల్ మీడియా అకౌంట్స్ యాక్టివ్ అయినాయట ఓన్లీ సిజేపీ ప్రొటెస్ట్ని సోషల్ మీడియాలో పంపింగ్ చేయడానికి. ఏది ఓపెన్ చేసినా మీకు సిజేపీ ప్రొటెస్టే కనిపించాలి. మీరు యూట్యూబ్ ఫోన్ ఓపెన్ చేయండి, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టా ఏదైనా ఓపెన్ చేయండి, మీకు సిజేపీ ప్రొటెస్ట్ కనిపించేటట్టు దాన్ని పంపు చేయడం, బూస్ట్ చేయడం, అంత ప్లాన్డ్గా క్యాల్కులేటెడ్గా బ్రెయిన్స్ వర్క్ చేసినాయి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగారు. సరే ఏదైతే ఉంది దేశ ప్రజలకైతే కాక్రోచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో వాళ్ళందరినీ చూయించే తెలుసుకునేటట్టు కూడా చేయడం జరిగింది. సార్, ఆందోళన జరిగినప్పుడు పైలట్స్ లేదా లాఠీ చార్జ్ చేయకుండా ఆర్డర్ కావాలంటున్నారు, లీగల్గా సాధ్యమేనా? పిల్లెట్స్ లాఠీ చార్జ్ అనేది, పిల్లెట్స్ యూజ్ చేయడం, లాఠీ చార్జ్ అనేది పోలీసుల చేతి ఉండదండి. ఎవరైతే ప్రొటెస్ట్ చేస్తారో వాళ్ళ చేతి ఉంటుంది. మీరు యూ షుడ్ నాట్ క్రియేట్ దట్ సిచ్యువేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మీరు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు, చేసుకోండి. దట్ షుడ్ బి ఇన్ పర్మిసబుల్ లిమిట్స్. మీ వల్ల లా అండ్ ఆర్డర్ ప్రాబ్లము, పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ కావడం, పబ్లిక్ ప్రాపర్టీకి డ్యామేజ్ కావడం లాంటివి చేస్తే దాన్ని ప్రివెంట్ చేసేటువంటి బాధ్యత ఫస్ట్ లైన్ ఆఫ్ గార్డు పోలీసులే. ఇప్పుడు నిన్ను వార్నింగ్ తోటి, నీకు టియర్ గ్యాస్ తోటి, నీకు వాటర్ కెనాన్ తోటి కొట్టినా కానీ నువ్వు వినకుండా, నువ్వు కేవలం యువర్ మాప్ సైకాలజీ అని ఉంటుంది. మాప్ సైకాలజీ ఎట్లా అంటే ఒకసారి వాళ్ళు కొట్టండ్రా అని అంటే 100 మంది వెళ్ళిపోతుంటారు. సిక్కు ఎందుకు పోతున్నారో కూడా తెలియదు, అట్లా వెళ్ళిపోతుంటారు అనమాట. ఆ టైప్ ఆఫ్ వాతావరణం క్రియేట్ అయ్యి రాయిట్ లాంటి వాతావరణం క్రియేట్ అయినప్పుడు లా అండ్ ఆర్డర్ని, పబ్లిక్ ఆర్డర్ని, ప్రజల యొక్క ప్రాణాలను, ఆస్తులను కాపాడేటువంటి బాధ్యత ఉన్న పోలీసులు, ఫ్రంట్ లైన్లో ఉన్న పోలీసులు సిచ్యువేషన్ కంట్రోల్ చేయాల్సినప్పుడు లాఠీ చార్జ్ చేయాల్సి వస్తుంది. రబ్బర్ బుల్లెట్స్ యూజ్ చేస్తారు, పిల్లెట్స్ యూజ్ చేస్తారు. అది పిల్లెట్స్ యూజ్ చేశారా లేదా అనేది ఇంకా అన్కన్ఫర్మ్ రాలేదు, అది క్లెయిమ్ చేస్తున్నారు. కానీ లాఠీ చార్జ్ యూజ్ చేయడం అనేది ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం. అక్కడ ఉన్న సిచ్యువేషన్ని కంట్రోల్ చేయాలంటే ఆ టైంకి లాఠీ చార్జ్ చేయాల్సిందే, చేస్తారు, కంట్రోల్ చేస్తారు. లాఠీ చార్జ్ చేయించినందుకు హోంమంత్రి రాజీనామా చేయాలంటూ ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? చూడండి, జీజే దేశానికి మొత్తానికి హోమ్ మినిస్టర్ ఆయన. మొత్తం జంతర్ మంతర్కు, ఢిల్లీకో కాదు, దేశంలో చాలా సమస్యలు ఉంటాయి. ప్రతిదాన్ని చూసుకునేటువంటి పనిలో బిజీగా ఉండేటువంటి హోమ్ మినిస్టర్ గారు సిజేపీ ప్రొటెస్ట్లో పలానా వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చేంత అది చాలా టూ హై ఆ పొజిషన్. నిర్ణయాలు తీసుకునేది లాఠీ చార్జ్ నిర్ణయాలు తీసుకోవాల్సినంత చిన్న పొజిషన్ కాదు అది. లాఠీ చార్జ్ నిర్ణయము గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఫ్రంట్ లైన్ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ తీసుకునే నిర్ణయం. ఇఫ్ ఎట్ ఆల్ నిర్ణయం పిల్లెట్ గన్స్ యూజ్ చేయాలన్నా, లాఠీ చార్జ్ యూజ్ చేయాలన్నా, రబ్బర్ బుల్లెట్స్ యూజ్ చేయాలన్నా అనేది నిర్ణయం తీసుకున్నారంటే అది పోలీస్ కమిషనరు, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ అంటే కలెక్టరు ఆ లెవెల్లో తీసుకునేటువంటి నిర్ణయం. ఒకవేళ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది, లా అండ్ ఆర్డర్ బ్రేక్ అయిపోతుంది, రేపు పొద్దున దీనికి ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే ఇది స్ప్రెడ్ అయ్యి పెద్ద ఇష్యూ ఇంకా పెద్దగా అయ్యేటట్టు ఉన్నది అని అనుకుంటే డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇచ్చేటువంటి ఆర్డర్, దానికి హోమ్ మినిస్టర్ ఇచ్చాల్సిన. ఇప్పుడు చెప్పాను కదా, ఎవరో లో గ్రేడ్ క్లర్క్ చేసిన మిస్టేక్కి ఎడ్యుకేషన్ మినిస్టర్ని రాజీనామా చేయమని అనేది ఏదైతే ఉన్నదో, సేమ్ వే కింద లెవెల్లో ఒక పోలీస్ ఆఫీసర్ తీసుకునే నిర్ణయానికి హోమ్ మినిస్టర్ రాజీనామా చేయమని అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా, కింద లెవెల్ మీ ఎవడో నీకు తెలియని ప్రొటెస్టర్ వచ్చి పోలీసుని కొట్టేస్తే నీకు కేసు నీ మీద కూడా కావాల్సిందే, అభిజిత్ దిప్కే మీద కూడా కావాల్సిందే. అక్కడ ఉన్న సేమ్ ఫార్ములా అప్లై అయ్యారు కదా. అయితే ఇప్పుడు మా మాట వినకపోతే, మా కేసులు కొట్టేయకపోతే మేము పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తామంటారు. అంటే ఉద్యమాలకి ఖచ్చితంగా ప్రభుత్వం భయపడాల్సిందే అంటారా? ఉద్యమాలు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయడము, నీ యొక్క ప్రొటెస్ట్ యొక్క ఉద్దేశంలో జస్టిస్ ఉండి న్యాయం అయితే ఉంది అంటే డెఫినెట్గా చేసే రైట్ ఉండదు. అంతేగాని డెమోక్రాటికల్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్స్ని బెదిరిస్తాం, బ్లాక్మెయిల్ చేస్తాం, మీరు మా మాట వినకపోతే ఆస్తులు ధ్వంసం చేస్తాం, పోలీసుల మీద దాడులు చేస్తాం అంటే ఏ ప్రభుత్వం ఎవరో దొరుకోరు. ఈరోజు ఇన్ని నెలల పాటు ప్రొటెస్ట్ జరుగుతుంటే దాన్ని డెమోక్రటిక్ వేలుగా పీస్ఫుల్గా హ్యాండిల్ చేసింది భారతదేశ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం. ఇదే ప్రొటెస్ట్ చైనాలో చేయమని చెప్పండి, తొక్కి పడేస్తారు. ఇదే నార్త్ కొరియా, సౌత్ కొరియాలో చేయమనండి, ఇదే
వీళ్ళ ఫేవరెట్ కంట్రీస్ అయినటువంటి మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో పోయి చేయమనండి, తొక్కేస్తారు. బంగ్లాదేశ్లో చేయమనండి, పాకిస్తాన్లో 2 days బ్యాక్ పాకిస్తాన్లో పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్లో లోకల్ బలూచీసు అక్కడ లోకల్ ఉన్నటువంటి ప్రొటెస్ట్ చేస్తే ఓపెన్ ఫైర్ చేసేసారు ఆర్మీ వాళ్ళు. ఇక్కడ అంటే మనకి ఫ్రీడమ్ పెరిగిపోయింది అంటారా? టూ మచ్ డెమోక్రసీ. భారతదేశంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, రైట్ టు వాట్ డూ కాల్ దిస్ ప్రొటెస్ట్, ఇట్లాంటివి ఏమైపోయినాయి అంటే టూ మచ్ డెమోక్రసీ ఎక్కువైపోయి పెట్రోల్ బంకు లైన్లో నిలబడి పెట్రోల్ కోసం పోయించుకోవడానికి పెట్రోల్ బంక్ లైన్లో నిలబడ్డవాడు కూడా ప్రధానమంత్రి తిట్టేస్తాడు. మనకు అంత డెమోక్రసీ ఎక్కువ ఉంటుంది సార్. అక్కడ దాకా ఎందుకు సార్, ఇప్పుడు సోషల్ మీడియాలో సార్ మీరు ఎక్కడన్నా చూసుకోండి, మొన్న లాస్ట్ టైం మనకి నరేంద్ర మోదీ గారు 12ంటికి ఒక వీడియో రిలీజ్ చేశారు దీనికి సంబంధించి. దాని కింద చూసుకున్నా సరే ఇష్టానుసారంగా కమెంట్స్ పెడుతున్నారు సార్. టూ మచ్ డెమోక్రసీ ఎక్కువైపోయింది భారతదేశంలో. అది టూ మచ్ డెమోక్రసీ ఓకే, బట్ టూ మచ్ డెమోక్రసీ నాట్ ఓకే. ఏమైపోయిందంటే ప్రతి ఒక్కడికి వాడి యొక్క రైట్స్ ఎక్కువ కనిపించేస్తున్నాయి. ఆర్టికల్ 19(1)A ఈజ్ నాట్ అబ్సల్యూట్. 19(1)A ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది కాబట్టి మీ దేవుడు మంచోడు కాదు, మీ దేవుడు పాపి, మీ దేవుడు నమ్మొద్దు అని నేను చెప్పలేక లేదు. ఎందుకంటే మీ దేవుడు అనేది మీ రైట్, మీ పర్సనల్ చాయిస్. మీ దేవుడు, మీరు నమ్మే దేవుడిని మీ హట్ చేసే ఫ్లైట్ నాకు లేదు. నేను ఎంతవరకు చెప్పొచ్చు, మా దేవుడు గొప్పవాడని చెప్పొచ్చు అంతే, మీ దేవుడు తప్పని చెప్పడానికి లేదు. దట్ ఈస్ డిఫరెన్స్ అనమాట. జనాలకు ఏమైపోయిందని అంటే నేను ఏదైనా మాట్లాడచ్చు అనుకుంటున్నాను, ఏదైనా మాట్లాడడానికి లేదు. ఇట్స్ నాట్ అబ్సల్యూట్. ఒక హెయిర్ లైన్ గ్యాప్ ఉంటుంది, ఆ హెయిర్ లైన్ గ్యాప్ ఏదో గుర్తుంచుకోవాలి. దెర్ ఈస్ కామన్ సెన్సు, సివిక్ సెన్సు అనేది కొన్ని ఉంటాయి. మరి ఎక్కడ ఎప్పుడు ఎట్లా మాట్లాడాలనో అంతవరకు మాట్లాడడానికి ఎక్స్ప్రెషన్. మీ గొంతు నొక్కకుండా ఉండడానికి ఆ రైటు. మీతో అసలు మీరు మాట్లాడుతుంటే మీ మీద దాడి చేయడం, మీరు మాట్లాడుతుంటే మీ గొంతు నొక్కడం, ఇట్లాంటివి స్టేటు కానీ స్టేట్ మిషనరీ కానీ మీకు మీ మీద ఇట్లాంటి ఉపయోగించకుండా మీకు ఆ రైట్ ఉంది, మాట్లాడొచ్చు అని. అంతేగాని ఏది పడితే అది మాట్లాడచ్చు అని రైట్ ఎక్కడ లేదు. దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఉంటాయి, అట్లే ఉంటాయి, ఈజీ లేదు. ఈరోజే CJP ప్రొటెస్ట్ పేరు మీద దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారి పైన రకరకాల కామెంట్స్ చేస్తూ రకరకాలుగా డిమీనింగ్గా హ్యూమిలియేటింగ్గా చేసినటువంటి సోషల్ మీడియా పోస్టుల పైన ఈరోజు మెటా పైన కూడా హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మన BJP IT సెల్ వారు దాని మీద FIR కూడా నమోదైంది. రైట్ సార్. అయితే మొత్తానికి ఇవన్నీ అల్లర్లు ఎక్కడి వరకు సాగుతాయి అంటారు? అంటే గవర్నమెంట్ సరైన చర్యలు తీసుకుంటుంది, మనకు కనిపిస్తూనే ఉంది. సో ఒకవేళ కనుక వీళ్ళ మీద పెట్టిన కేసులు ఇప్పుడు తీయకపోతే ఆందోళన చేస్తాం అవి ఇవి అని చెప్పేసి బెదిరిస్తూ ఉన్నారు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఏంటి అంటే వీళ్ళ ఆటలు ముందుకి సాగుతాయా లేకపోతే అక్కడితోనే కట్ అయిపోతుంది అంటారా? చూడండి, నేను ఏమంటున్నా అంటే డెమోక్రసీలో మీకు ఈ కాన్స్టిట్యూషన్ ప్రకారము ఈ దేశంలో పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే రైట్ ఉంది. పీస్ఫుల్ ప్రొటెస్ట్ పేరు మీద వైలెన్స్ చేసే రైట్ లేదు. ఆ వైలెన్స్ చేసి పబ్లిక్ ఆస్తులు ధ్వంసాలు చేయడము, పోలీసులను దాడి చేయడం కూడా చేయడానికి లేదు. మేము చేస్తాం, అయినా మా మీద కేసులు కావద్దు, కేసులైనా విత్డ్రా చేయాలి అని అంటే ఎవరు ఊరుకోరు. ప్రభుత్వం రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు, చుట్టూన్న వాళ్ళు వచ్చి తంతారు. దేశంలో ప్రజలు ఉన్నారు కదా, రెస్పాన్సిబుల్ సిటిజన్స్ ఉన్నారు కదా, ఈ రోజున ఇలాంటి వాళ్ళు వెళ్ళి చెప్పినా కానీ వీళ్ళనే రివర్స్ కొడుతున్నారు సార్. అదే అందుకే వాళ్ళు ఏమైపోయిందంటే ఒక వెధవ అంటే ఫుల్ ఇడియట్ న్యూసెన్స్ చేస్తుండే అనుకో, అది న్యూసెన్స్ చేసిన వాడి తప్పు కాదు, ఆ న్యూసెన్స్ని సైలెంట్గా భరిస్తున్నవాడి తప్పు. అది మితిమీరిపోయింది అనుకోండి. సహనానికి ఒక హద్దు ఉంటుంది కదా, సమాజంలో కూడా సహనం ఉంటుంది కదా, వాళ్ళు వచ్చి తంటారు. అట్లేం ఉండదు. ప్రభుత్వమే రెస్పాండ్ కావాల్సిన అవసరం లేదు. అంత దూరం తీసుకురావద్దనే చెప్తున్నాను. ఇప్పటి వరకు మీరు ఒక కాస్ కోసం చేసారు, గుడ్ ఆర్ బ్యాడ్ జరిగిపోయింది. కానీ డోంట్ ట్రై టు షీల్డ్ ద క్రిమినల్స్. ఎవడైతే క్రిమినల్ యాక్టివిటీ చేసిండో, ఎవడైతే పోలీసుల మీద దాడి చేసిండో, ఎవరైతే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిండో, ఎవరైతే ప్రధానమంత్రిని హీలనగా మాట్లాడినరో వాళ్ళని షీల్డ్ చేసే ప్రయత్నం చేయొద్దు అంటున్నాను. దానిని షీల్డ్ చేయడానికి మళ్ళీ ప్రొటెస్ట్ చేస్తా అంటే మళ్ళీ కేసులు అవుతాయి. ప్రభుత్వము పబ్లిక్ ఆర్డర్ని, లా అండ్ ఆర్డర్ని కాపాడడానికి, దేశ అంతర్గత భద్రతను కాపాడడానికి ప్రభుత్వం ఏ చర్య తీసుకోవాలని తీసుకుంటుంది. ఎందుకంటే ప్రభుత్వానికి స్టేట్ ఈస్ ఇంపార్టెంట్. ఇంకో విషయం కూడా చెప్తున్నాను. జెన్జీ అని అంటే CJP ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళే జెన్జీ కాదు.
ఆ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత కూడా మళ్ళీ నీట్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యి నీట్ ఎగ్జామ్ రాసి పాస్ అయిన వాళ్ళు జెన్జీ అటెంప్ట్ చేసి ఫెయిల్ అయినా కానీ సిజేపీ ప్రొటెస్ట్లో పాల్గొనకుండా మళ్ళీ నెక్స్ట్ టైం కోసం ప్రయత్నం చేయడము లేదంటే వేరే ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా జెన్జీయే. అట్లా పబ్లిక్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసి పోలీసుల మీద దాడి చేసిన వాళ్ళే జెన్జీ కాదు. ఈ దేశంలో అది ఒక 5 to 10% ఉండొచ్చు. ఇంకా 95% జెన్జీ స్టిల్ దే ఆర్ స్టడీయింగ్, దే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే, దీస్ ఆర్ ఆల్సో ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ, బట్ ఇఫ్ దే చేంజ్ దేర్ వే అండ్ అడ్రస్సింగ్ ద ఇష్యూస్, ఒక ఇష్యూని అడ్రస్ చేసే విధానం మార్చుకుంటే మంచిది. ప్రతిసారి బ్లాక్మెయిలింగ్ చేస్తా అంటే దేశ ప్రజలు ఊరుకోరు, గవర్నమెంట్స్ కూడా సహించవు. నెక్స్ట్ టైం ఇలాంటి అల్లర్లు జరిగితే చాలా గట్టిగానే చర్యలు తీసుకుంటారు. జరగొద్దని అనుకుంటున్నాను, పేపర్ లీకేజ్ కావద్దని అనుకుంటున్నాను. ఇంకొక విషయం చెప్పండి, ఏ సిజేపీ పార్టీ వారైతే ఈ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ చేస్తున్నారు, ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేయాలని, ఈ ప్రొటెస్ట్ జరుగుతున్న టైంలోనే కర్ణాటకలో, పంజాబ్లో పేపర్ లీకేజ్ అయింది. కర్ణాటకలో బంగారప్ప అండ్ తమిళనాడులో సమ్ సింగ్ ఉన్నారు, ఆ పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ 2 స్టేట్స్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ రాజీనామాను సిజేపీ ప్రొటెస్ట్ ఎందుకు నినాదంగా తీసుకోలేదు? కేవలం ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు తీసుకున్నారు? ఇదే సిజేపీ ప్రొటెస్ట్ చేస్తున్నటువంటి సిజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నారు, మా ప్రొటెస్ట్ నీట్ విద్యార్థులకు ఒక న్యాయం కోసము బీజేపీ పార్టీకి అకనిష్టంగా కాదు అన్నారు. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ ట్రూ, మీ మాట నిజం అయితే, బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కాకపోతే మీరు ఆ పార్టీ బౌద్ధం ఉన్నటువంటి పంజాబ్లో లీక్ అయినటువంటి పేపర్ బాధ్యత అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్కు ఎందుకు ఆపాదిస్తలేరు, ఆయన రాజీనామా ఎందుకు అడగలేరు? నిజంగా ఇది బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా కాకపోతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న కర్ణాటకలో లీక్ అయిన పేపర్కి అక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ మినిస్టర్ని బాధ్యత ఎందుకు ఆపాదిస్తలేరు, ఆయన రాజీనామా ఎందుకు అవుతలేరు? ఈ రోజు కూడా ఎందుకు డిమాండ్ లేదు? ఎందుకంటే చాలా క్లియర్గా కనిపిస్తుంది ఏంటంటే బీజేపీకి ఇంకా మోదీ గారికి వ్యతిరేకంగా ఉన్న పర్సన్సే చాలా మంది ఎక్కువ ఉన్నారు అక్కడ. వ్యతిరేకంగా ఉండొచ్చు అండి, డిఫరెంట్ ఆఫ్ ఐడియాలజీస్ ఉంటాయి, డెమోక్రసీలో డిఫరెన్స్ ఆఫ్ ఐడియాలజీస్ ఉంటాయి, ఒపీనియన్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఒక ఉద్దేశం, ఒక జడ్జిమెంట్ని మీరు 2 డిఫరెంట్ చూడవచ్చు, ఒక రిజల్ట్ని 2 డిఫరెంట్ చూడవచ్చు, తప్పేం లేదు. ఒక పాలసీని అట్లా చూడవచ్చు, చట్టాన్ని కూడా అట్లా చూడవచ్చు. దానికోసం మీరు పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేయొచ్చు, విత్ ఇన్ ది బౌండరీస్ పారామీటర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ప్రొటెస్ట్ చేయొచ్చు. అంతేగాని విధ్వంసం చేస్తా అంటే ఊరుకునేది లేదు. ఈ ప్రభుత్వం ఇది ధ్వంసం చేసిన వారిది ఎంత ఆస్తో ఇక్కడ ఉన్న సామాన్య సిటిజన్ కూడా అదే ఆస్తి. ఎందుకంటే ట్యాక్సులతో కట్టినటువంటి మన ఇంటి ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తా అంటే ఊరుకుంటామా? ఓపిక ఉన్నంత వరకు సహిస్తాం. ఆ తర్వాత దేశ ప్రజల ప్రాపర్టీని డ్యామేజ్ చేస్తా అంటే ఎవరైనా ఊరుకోరు. అది సిజేపీ ప్రొటెస్ట్ చేస్తానికి ఎవరైతే మీకు బ్యాక్ ఎండ్ సపోర్ట్ చేస్తున్నారో, ఎవరైతే ఈ ఫండింగ్ చేస్తున్నారో వాళ్ళ ఉద్దేశం సక్సెస్ అయిపోయింది. గవర్నమెంట్ని మారల్గా దెబ్బతిద్దామని ప్రయత్నం చేశారు, అంత ఈజీ కాదు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయించారు, వెరీ గుడ్. వాళ్ళంతా సేఫ్ ఉన్నారు, పబ్లిక్లో వాళ్ళ ఫేస్ లేదు, పబ్లిక్లో మీ ఫేస్ ఉన్నది. మీరు పబ్లిక్లో కనిపించారు, మీ మాట విని వచ్చినటువంటి ప్రొటెస్టర్స్ పోలీసుల మీద దాడి చేశారు, మీ మాట విని వచ్చిన ప్రొటెస్టర్స్ ప్రభుత్వాస్తుల మీద దాడి చేశారు. ఇప్పుడు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సింది వీళ్ళు. దట్ ఈస్ టు బి పుట్ ఇన్ యువర్ మైండ్ అనమాట. ఆలోచించే ముందు వీళ్ళు అలా చేయాలి. చేసేటప్పుడు జోష్లో తెలియదు, ఇప్పుడు హోస్ట్లో వచ్చిన తర్వాత తెలుస్తున్నది. ఎవరెవరికి ఎట్ట జరుగుతుందో ఆ చట్ట ప్రకారం అది జరుగుతుంది. ఎందుకంటే లా ఈజ్ అబ్సల్యూట్, లా అండ్ ఆర్డర్ ఉండాల్సిందే. అది లేకపోతే సొసైటీ చిన్న పిల్లలు ఏదో అని చెప్పి కనికరం ఉంటుంది. చిన్నపిల్లలు చేసే చేతలు ఎవరనే అందులో నిజంగా చిన్నపిల్లలు చేసే మెచ్యూరిటీ లేని చిన్నపిల్లలు చేసే ఏజ్ కనిపిస్తుంది కదా, ఏజ్ కనిపించినా అందుకే 18 సంవత్సరాలు నిండని వాళ్ళు మర్డర్ చేసినా, దొంగతనం చేసినా వాళ్ళకి శిక్ష లేదని ఏం లేదు. జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం శిక్ష ఉంటుంది. జువెనైల్ జస్టిస్ యాక్ట్. ఇంకా 18 సంవత్సరాలు నిండలేదు, వాడికి ఏం తెలియదు, విచక్షణ తెలియదు, వాడు పొడి చేసి వదిలేద్దామంటే దేశం మొత్తంలో 18 సంవత్సరాల కింద తక్కువ వాళ్ళే మర్డర్ చేసి ఉంటుంది. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్ ఇన్ లా. దట్ ఈస్ ద బేసిక్ వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మన క్రిమినల్ లా. నాకు తెలియక చేసిన అనేది ఏమి ఉండదు. తెలిసి చేసినా తెలియక చేసినా నేరం నేరమే, తప్పు తప్పే.
దానికి ట్రయల్ ఫేస్ చేయాల్సిందే, శిక్ష పడితే అనుభవించాల్సిందే. దానికి ఏజ్ పారామీటర్స్ లేవు, జెండర్ పారామీటర్స్ లేవు, దానికి రీజియన్, రిలీజియన్, సెక్స్, క్రీడ్, క్యాస్ట్ ఏది లేదు. కాబట్టి వాళ్ళు ఏ ఏజ్ వాళ్ళైనా, ఏ గేజ్ వాళ్ళైనా వాళ్ళందరూ తప్పు చేసి ఉంటే, ఆల్రెడీ మొన్ననే నేను చూడడం జరిగింది, అడ్వాన్స్డ్ ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ తోటి రికగ్నైజ్ చేసి వాళ్ళ ఢిల్లీ పోలీస్ డేటాబేస్లో ఉన్నటువంటి ఆధార్ కార్డ్ తోటి మ్యాపింగ్ చేసి వాళ్ళ అడ్రస్తో సహా, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఎవ్రీ డేటాతో సహా పోలీస్ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంది. ఎవరెవరి పాల్పడ్డారో వాళ్ళందరి మీద చర్యలు తప్పకుండా ఉంటాయి. సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది, నేరం చేసిన వారికి శిక్ష తప్పదని. కాబట్టి శిక్షించాల్సిందే. ఈరోజు పోలీస్ వాళ్ళు డ్రెస్సులు వేసుకున్నప్పుడు, పోలీస్ వాళ్ళు డ్రెస్ ఇప్పినప్పుడు వాళ్ళు కూడా భారతదేశ పౌరులే, వాళ్ళకు కూడా రాజ్యాంగ ప్రకారం హక్కులు ఉంటాయి. వాళ్ళ మీద దాడి జరిగితే మొన్నటి వరకు ప్రభుత్వం విత్డ్రా చేసుకుంటుందనే కానీ పోలీస్ వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ ఈరోజు సుప్రీంకోర్టుకు వెళ్ళి అడిగాయి. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాయి. మా ఫాదర్ కూడా ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా అని, ఆయనకు కూడా మానవ హక్కులు ఉంటాయి, ఆయన మీద దాడులు జరిగితే ఆయన రక్తశిఖమై వచ్చిండు, ఆయన ప్రాణానికి హాని జరిగితే ఎట్లా, ఆయన ఒక పోలీస్ ఆఫీసర్ వెనుక ఒక కుటుంబం ఉంటుంది, ఆయనకేమన్నా అయితే ఇంత కుటుంబం మొత్తం ఎఫెక్ట్ అవుతా అన్న విషయంలో వాళ్ళు కూడా వాళ్ళ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. జస్టిఫైయబుల్, డెఫినెట్లీ దాని ప్రకారం తప్పు చేసిన వాళ్ళు శిక్షార్హుడే. కానీ ఎత్తేయాలి, ఎత్తేయకపోతే ప్రొటెస్ట్ చేస్తా అంటే దేశ ప్రజలు ఊరుకునే పరిస్థితులు లేరు. దేశ ప్రజలు తిరగబడితే ఈ 1% నలిపేస్తారు. పెద్ద విషయం కాదు కదా, ఎందుకంటే దేశం ముఖ్యం. మీ ప్రొటెస్ట్ కాన్సిక్వెన్సెస్ అవుతున్నాయో అది మీరు కంపల్సరీ ఫేస్ చేయాల్సింది. ఫేస్ చేయమని అంటే మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. థ్యాంక్ యూ సార్. Mind Media, the voice of India.